కాబట్టి మేము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని వారింత మటుకు సేవకులు కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా అదే మాటను మనం వింటూ వచ్చాం. అయితే బైబిల్లో ఒక తల్లి గారు ఉన్నారు. ఆ తల్లి కూడా ఓ చక్కని మాటను వ్యక్తపరుస్తుంది. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనాన్ని ఓ మాట చదవండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదను అనుకుని యూదా అను పేరు పెట్టెను. దేని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. చాలా విశేషమైన మాటలు ఇవి. ఈమెను గురించి తెలియని వారు ఎవరు లేరు, కానీ మరలా ఈ యొక్క సందర్భముగా ఆమెను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈమె ఎవరు అనంటే యాకోబు యొక్క మొదటి భార్య. యాకోబు యొక్క మొదటి భార్య అంటే యాకోబుకి ఎంతమంది భార్యలు ఉన్నారు? 2 ఉన్నారు. అయితే యాకోబు యొక్క మొదటి భార్య అని నేను ఎందుకు అన్నానంటే, తన తండ్రి అయిన లబాను ఏం చేశాడంట? మోసగించి యాకోబుకి ఆమెను కట్టబెట్టాడు. అంటే ఆమెను ఎందుకు అలాగా అతనికి భారీగా చేశాడు అని అంటే, ఆమెను వచ్చి చూసేవారందరూ కూడా ఎవరు ఆమెను మెచ్చుకొని వివాహం ఆడటానికి ముందుకు రాలేదు. కారణం ఏమిటి అని అంటే, ఆమె పుసు కళ్ళు కలిగింది. అంటే ఎప్పుడు నీరు కారుతూ ఉంటాయండి, కళ్ళ నుండి పురుష నీరు కారుతూ ఉండేది. అందుకని ఎవరు వచ్చినా కానీ రెండవ ఆమెన ఆ యొక్క రెబకాను చూసేవారే కానీ రాహేలును చూసేవారే కానీ ఎవరు కూడా లేయ అంటే ఇష్టపడేవారు కాదు. అదే సమయంలో మరి యాకోబు వచ్చి పుట్లో పడ్డాడు. ఎత్తని ఆ కొలువు తీరగానే రాహేల్ని వివాహం చేస్తానని చెప్పి మామ ఏం చేశాడంటే లేయ అనిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత రాహేలు కొరకు మళ్ళా కొన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు మళ్ళా కొలువు చేశాడు. ఎంత చరిత్ర అంతా మనకు తెలిసింది. ఈ లేయ ఈ మాట చెప్తుంది. ఏమని చెప్తుందంటే, యెహోవాను స్తుతించెదననుకొనెను అనుంది. యెహోవాను స్తుతించెదనుకుంది. కారణము ఆమె దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తుంది? మనం ఇందాక చక్కని మాటలు విన్నాం. గర్భఫలము యెహోవా ఇస్తాడని, ఈ లోకములో ఎవరో కూడా గర్భఫలాన్ని ఇవ్వలేరని, అది ఆయన ఒక్కడు మాత్రమే ఇవ్వగలిగిన వాడని మనం వింటూ వచ్చాం. ఈమె జీవితంలో ఏదో 1 కేజీ బంగారం వచ్చిందని ఈమె దేవుని స్తుతించలేదు, కానీ ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చిందని దేవుని స్తుతించలేదు, కానీ ఓ మంచి భర్త దొరికాడనో ఆమె దేవుని స్తుతించలేదు. కానీ ఆమె ఎందుకు దేవుని స్తుతించింది అంటే, ఇదిగో ఆమెకు దేవుడంట ఆమెను జ్ఞాపకం చేసుకొని ఓ మంచి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. అందుకని ఆమె ఏం చేసిందంటే దేవుని స్తుతిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎందుకు దేవుని స్తుతించిందో కూడా అందులోని నేను 2-3 మాటలు మీకు చదివించుతా, అంతే. వాక్యం వివరించను, ఎందుకంటే నాకు సమయం కొంచెం ఉంది. అయినాకైనా కొంచెంలోనే మీకు తెలియజేస్తాను దేవుని ఎందుకు స్తుతించింది లేయ. చూడండి, అందులోని 31వ వచనం చదవండి. లేయ దేశించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరచనచాలి. 1 ఆమె ఎందుకు దేవుని స్తుతించింది? ఇదే మనము కారణం తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ ఈ కుటుంబం అంతా కూడా ఇంతమంది సేవకులను, రక్త సంబంధులను, బంధువులను, సంఘాన్ని ఇంతగా తెలుసుకొని ఇంత ఆర్భాటం ఎందుకు చేస్తున్నారు? ఏదో డబ్బులుండి కాదు. దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యాలు, ఆ కార్యాలు బట్టి దేవుని వారు ఏం చేస్తున్నారంటే స్తుతిస్తూ ఉన్నారు. అలాగే లేయ కూడా దేవుని ఎందుకు స్తుతిస్తూ ఉంది అంటే,
ప్రియ దేవుని బిడ్డలారా, లేయా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటి అంటే, లేయాలో దేవుడు ఏం చూశాడంటే ఆమెను అందరూ కూడా ద్వేషించేవారంట. అలాగే తన భర్త అయిన యాకోబు కూడా ఆమెను ద్వేషించాడు. కానీ దేవుడు మాత్రము జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రేమించాడండి. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడండి. ఎవరిని కూడా దేవుడు విసర్జించలేదు. అందుకని ప్రభువుని గురించి ఒక మాట ఉంది, ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అంతే, అందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమించే విషయంలో అప్పుడు దేవుని బిడ్డలారా, లేయాను కూడా ప్రేమించాడు, కానీ మనుషులైతే ద్వేషించాడు. కానీ దేవుడైతే ఆమెను ప్రేమించి ఆమెను జ్ఞాపకం చేసుకొని మంచి కుమారుని అనగా ఆమెకి గర్భమును తెరచనని మనం చూస్తూ ఉన్నాం. అందుని బట్టి అనుకుంటే ఆమె దేవుని స్తుతించింది. రెండవ మాటను చూడండి ప్రియులారా, 32వ వచనం చదవండి. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు. స్వర్గధరా ఏమని వింటున్నారా? ఆమె ఎందుకు దేవుని స్తుతించింది? చాలా చక్కని మాటలండి. మీరు అర్థం చేసుకోగలిగితే ప్రియ దేవుని ద్వారా అసలు ఎందుకు స్తుతించవలసి వచ్చిందో కూడా అర్థమైపోతుంది. ఒకటి, ద్వేషించబడిన ఆమెను దేవుడు చూశాడు. రెండవదంట ఆమె యొక్క శ్రమను చూశాడంట. ఎంత శ్రమ బిడలేకపోతే కదండి పిల్లరా. ఆమెను రెండవది ఏం చూశాడంటే ఆమె యొక్క శ్రమను దేవుడు చూశాడు. అందుకని ఆమె ఉంటుందండి దేవుని స్తుతిస్తూ ఉంది. మూడవ మాటను కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆ యొక్క 34వ వచనాన్ని, కని ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండుటను అతనికి ముగ్గురు కుమారులు. చాలు. నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండుట చూసింది అంటే అక్కడ దేవుడు ఏం చేశాడు? యాకోబు ఆమెను ద్వేషించాడు, కానీ మొదటేమో ద్వేషించాడు, దేవుడెత్తనేమో గర్భాన్ని తెరిచాడు. రెండవది శ్రమను దేవుడు చూశాడు, ఆమె గర్భమును తెరిచాడు. మూడవది కాడికి వచ్చేటప్పటికి తన భర్త అంటే ఆమెను హత్తుకున్నాడంట. అంటే దేవుడు మరొక కార్యం చేశాడు తెలుసా? భర్త భార్య అనగా లేయని ప్రేమించేటట్లుగా చేశాడండి. స్తోత్రం చెప్పండి. ఇంత గొప్ప కార్యాలు చేస్తే ఎవరు స్తుతించుకుని ఉంటారండి? ఎవరు గనపరచుకుని ఉంటారండి? కాబట్టి ఇప్పుడు దేవుడి మీద హత్తుకున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొక మాట ఇక్కడ ఉంది. ఇప్పుడు దేవుడి బిడ్డలారా 11వ వచనాన్ని మరొకసారి చదువుదాం. 30వ అధ్యాయం 11 అక్కడ కూడా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టాను. ఏంటంటే ఇది అదృష్టమే కదా. ఏమని కేజీ బంగారం కానీ మనకు దొరికి వస్తే ఏమనుకుంటాం? ఇంకెంతకంటే అదృష్టం ఇంకోటి ఉందనుకుంటారు కదా చాలా మంది. అవునా కదా? ఇదే పదం అన్నా దగ్గరికి వచ్చి తన భర్త వచ్చాడు. ఎందుకమ్మా ఏడుస్తాం? అందరం చక్కగా ఇందులో ఉన్నారు, బాగా సంతోషం చేస్తుంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు బిడ్డలు లేరు కదా, ఒక బిడ్డ లేడు కదా అని ఏడుస్తూ ఉన్నప్పుడు అతను అంటాడు, అమ్మ నేను 10 మంది కంటే ఎక్కువ అని కదా అన్నాడండి. అంటే నువ్వు 10 మంది కంటే కూడా బిడ్డ అనేది చాలా అవసరం.